మంచిది ప్రియులారా, అధికారులు చక్కని సాక్ష్యం. మరి సమయంలో నేను అనుకుంటాను, ఒక సాలువ లాంటిదో ఏదన్నా తెచ్చి మీరు ఓకే, మంచిది. అందరూ తప్పట్లు కొట్టండి. మరి అధికారులు మీ మధ్యన చక్కని సాక్ష్యం చెప్పారు. తిరిగి వెళుతూ ఉండగా అందరం ఇచ్చేద్దాం. అందరికీ నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, చూడండి దేవుడు ప్రవచనము ఎంత బలమైందో, ఎంత నిజమైందో. ఇలా ప్రవచనం దేవుడు చెప్పారని చెప్పామో లేదో, ఏం చేశాడు దేవుడు? మిరకల్, అద్భుతం, ఆశ్చర్యం. తప్పులు కొట్టండి ఒకసారి, దేవునికి మహిమ కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియులారా, ప్రవక్తగా ఈ 17 ఏళ్ల అనుభవంలో దేవుడి నోట నుండి పలికిన ఏ ప్రవచనమో గతించలేదు. అన్నీ నెరవేర్చాడు దేవుడు. నిన్నటి రోజే దేవుడు చెప్పాడు, అన్నిటినీ తీసివేస్తానన్నాడు. నిన్న అన్ని పరుగులెత్తాయి. ఎందుకో యాక్చువల్గా ఈరోజు నేను వెళ్ళవలసిన ఎన్నిసార్లు ఫోన్లు చేశారు, చెప్పాను, అయ్యా దేవుడు అక్కడ పని పూర్తి చేయకుండా రావద్దన్నారు. ఆ బిడ్డల గురించి దేవుడు మాట్లాడవలసింది చాలా ఉందన్నారు. అయితే నిన్నట్లా చేయను, దేవుడు చెప్పారు, ఈరోజు నాకు టైం పెట్టారు, ఆ టయానికి ముగించేయమన్నారు. ఎందుకంటే ఒక మాట వినవచ్చింది. ఇలాంటి మాటలు విన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు మిగిలిన వాళ్ళు భోజనం చేయవలసిన వాళ్ళు చేసేయాలి. ఇక్కడ అందరూ కూర్చుంటున్నారు. దాన్ని బట్టి నాకు తెలిసిన మాట ఏంటంటే, నిన్న భోజనం మిగిలిపోయింది అని ఒక మాట తెలిసింది. కనుక ప్రియులారా, ఈరోజు అంత సమయం తీసుకొను, దేవుడు నాకు చెప్పిన సమయం 1 గంట లోపే ముగించేయమన్నారు. 1 గంట లోపే. 12:30 అయ్యింది. 45 నిమిషాలు దేవుడు 5 అంశాలు చెప్పమన్నారు. ఆ 5 అంశాలు చెప్పి దైవ దీవెనలతో ఈరోజు సంతోషంగా, వాస్తవంగా ఈ పేపర్ చూసినప్పుడు 3 రోజులు వేశారు. 3వ స్పీకర్ ఎవరు అనుకున్నాను నేను. 3వ స్పీకర్, ప్రభు 3వ స్పీకర్ ఎవరు వేయలేదు, కానీ 3 రోజులు అన్నారు. నాదేమో మధ్యలో డేట్ చెప్పారు, ఇంక 3వ స్పీకర్ ఎవరు. నేను అనుకున్నాను, ఒకవేళ 3వ స్పీకరు మన అసోసియేషన్లోంచి, పాస్టల్ అసోసియేషన్, పోనీ ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు ఉండాలి కదా. దేవుడు అన్నారు, నీకెందుకు వచ్చింది, అక్కడ ఎవరిని నిలబెట్టాలో నాకు ప్లాన్ ఉందన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఏముందంట? ప్లాన్ ఉంది. దేవుడికి మంచి కళలు కనే అలవాటు ఉంది దేవుడికి. మన కళ్ళు ఏంటి? మన కళ్ళు ఇంతంత మాత్రంగానే భూ సంబంధమైనవి. దేవుడు చూపే కళ అంట. నా ప్రియులారా, నేను కూర్చున్నప్పుడు అనుకున్నాను, ప్రభా, నేను చూస్తూ ఉన్నాను ఆరాధన చేసినప్పుడు, ప్రభు వీళ్ళంత ఎంత ఇదిగా ఉన్నారు. నేను బ్రదర్ని కూడా అదే చెప్పాను, బ్రదర్ లైట్ ఆఫ్ చేసేయండి, ఇది చాలా హీట్ జనరేషన్ అవుతుంది అని అన్నప్పుడు, సరే అన్న లైట్ ఆరిపేస్తున్నాను. నేను అన్నాను, ప్రభా ఇంతమందిని ఇచ్చావు, ఇంత చిన్న సంఘం ఇవ్వటం ఏంటి, దీని సరిహద్దులు విశాలపరచమంటే, రేపు నేను మాట్లాడతాను. ఇది తెల్లవారుజామున అక్కడ దేవుని సన్నిధిలో ఆ గదిలో కూర్చున్నప్పుడు ఎవరింట్లో స్టే చేశామో ఆ ఇంట్లో దేవుని పావురం అలా ఆ గదంతా తిరగటం చూశాను. ఆ ఇల్లు ఎవరిదో వారు దీవించబడును గాక, మీ గ్రామం అంతా దీవించబడును గాక. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుడు అంటున్నాడు, ఎందుకు మరి ఈ ఊర్లో ఇంత ప్రణాళిక ఉంచాడో కానీ, ఇక్కడి నుంచి అంట దేవుడు కార్యాలు చూసేవారు లేస్తారంట. ఇది ఎలాగంటే, ఏలియాలోంచి ఎలీషాలకు వచ్చినట్లుగా, మోషేలోంచి అహరోనులకు వచ్చినట్లుగా, యెహోషువ కలిగినట్లుగా, నా ప్రియుల అలాంటి జనరేషన్ అంటే మీ ముందు తరం అంతా అలా ఉండబోతుంది. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చెప్పిన 3 అంశాలు త్వరగా నేను మాట్లాడతాను. దేవుడు చెప్పిన ఆ మాటలను బట్టి నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం.
ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయము. యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించే వారిని ఓదార్చెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దైవమా, మనవులు ఆలకించు దైవా, పరిశుద్ధ కార్యాలు జరిగించు మా తండ్రి. నీవు మాట్లాడితే విజయం, నీవు సెలవిస్తే అది మార్చబడనటువంటి స్థిరమైనటువంటి కృపగా నిలిచి ఉండే నీ వాగ్దానాన్ని మా అందరి పట్ల నెరవేర్చమని ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రియులారా, ఉపవాసములో దేవుడు చూసేది ఏంటంట? ప్రవర్తన. ఉపవాసంలో చూసేది ఏది? ప్రవర్తన. ఎవరు ప్రవర్తన చక్కదిద్దుకుంటారో, ఎవరు దేవునికి ఇష్టపూర్వకంగా మారతారో, ఎవరైతే ఇక్కడ దేవుడు 4 అంశాలు చెప్పారు. ఒకటి ప్రవర్తన, రెండవది స్వస్థపరచుట, నాలుగవది దుఃఖములో ఉన్న వారిని ఓదార్చును అని ఆయన తెలియచేస్తున్నాడు. 4 అంశాలు: ప్రవర్తన, స్వస్థత, దుఃఖము, ఓదార్పు. చాలామంది జీవితాలలో ఉపవాస దినాల్లో దేవుడు నిన్నటి దినాన్ని ఆపిన 4 కేకలు ఏవైతే ఉన్నాయో, ఉపవాసములో 4 రకాల కేకలు వినబడతాయి. ఎన్ని రకాలు? మీరు ఏ కేక వేశారు? దేవుడైతే చెప్పారు 4 రకాల కేకలు మందిరములో వినబడతాయంట. దేన్ని బట్టి కేకేశారు తెలిస్తే చెప్పండి. అయ్యా నేను దీన్ని బట్టి కేకేశాను. ఏం కేకేయలేదా మీరు? ఏం కేకేయలేదా? చెప్పండి, పర్వాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అనేది అది రోజు చెప్పేది, అది కాదు. హల్లెలూయా రోజు చెప్తాం, అది కాదు. నేను అందుకని అంటాను, హౌ మెనీ టైమ్స్ ద గాడ్ గివింగ్ టు ద ఆన్సర్ అవర్ ప్రేయర్. మన చెవులకి కొన్ని వినపడాలంట. మన చెవులకి కొన్ని వినపడాలి. చాలామంది చెవులకి దేవుడు చెప్పిన సంగతులు వినపడవు, కర్ణపిశాచాలు చెప్పే సంగతులు వినపడతాయి. కారణం ఏంటో తెలుసా? యు కెనాట్ రీడ్ ద బైబిల్. ఈ బైబిల్ని చదవనంత కాలము దేవుడు మనస్సు ఏంటో అర్థం కాదు. ఎందుకు తెలుసా? ఆ మందిరం బయట ఉండి ఇక్కడ ఒక అద్దం పెడితే అక్కడ నుంచి చూసేది వేరు, గడప దాటి చూసిన తర్వాత వేరు, మధ్యలోకి వచ్చి చూసేది వేరు. అద్దం ముందుకొస్తే కొన్నిసార్లు చూడండి, మన మొబైల్లో కొన్ని పిక్స్ని ఏం చేస్తాం? జూమ్ చేసి చూస్తాం. ఏం చేస్తాం? పెద్దదిగా చేసి చూస్తాం. దేవుడు అంటున్నాడు, నువ్వు మందిరములో నీ ప్రవర్తనని దేవుడు నాట్ ఎ టేక్ ఇట్ ఈజీ. దేవుడు అంట మందిరంలో ఉండి వేసే కేకల్ని ఈజీగా తీసుకోడంట. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని అడిగితే నా దగ్గర మీ దగ్గర నుంచి సరైన ఆన్సర్ లేదు. నాకు నిన్నటి నుంచి లేకపోతే ఆ ముందు రోజు దైవజన్లో జాన్ పాల్ గారి దగ్గర నుంచి ఈ మందిరంలో 4 కేకలు వినబడ్డాయి. ఆ 4 కేకలు ఏంటో చెప్పమంటారా?
తప్పులు కొట్టండి ఒకసారి చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కేక్ ఏంటనంటే, అయ్యా నా కుటుంబంలో రక్షణ లేదని కొందరు కేకలేశారు. మరికొందరు, అయ్యా ఎన్నో ఏండ్ల నుంచి కష్టపడుతున్నాం కానీ మా బ్రతుకులు అప్పులు తీరటం లేదనే కేక వినిపించింది. మూడవది, నా ప్రియులారా, మా బిడ్డలు ఎదుగుతూ ఉన్నారో, చదువుకున్నారో వారిని ఒకసారి చూడయ్యా. ఇవి వెయ్యలేదా కేకలు? మీరు వెయ్యలేదా? నాలుగో కేక ఏంటో తెలుసా? దేవుడు అంటున్నారు, చంటి పిల్లలు వేసే కేకలు దేవుడికి వినపడుతున్నాయంట. తపలు కొట్టి దేవుడిని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి వినబడే కేకలో పరిశుద్ధత ఉంది. ఆ చిన్నపిల్లలు, నా ప్రియులారా, మీరు గమనిస్తున్నారో లేరో, నేను చూస్తున్నాను. అట్లా ఏమంటారో, ఈ కాయలు, ఆ మువ్వలు అవి పట్టుకుని వాయిస్తూ ఉంటే ఆ చిన్న బిడ్డలందరినీ చూస్తుంటే దావీదు మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు అంట, దావీదు ముందు సైన్యం డ్యాన్స్ వేసిందంట. దావీదు ముందు కేకలు వినబడ్డాయంట. దావీదు అక్క, ఎవరని పేరు? దావీదుకి ఒక సోదరు ఉంది. నా ప్రియులారా, మోషేకి కూడా ఒక సోదరు ఉంది. ఆమె కూడా నాట్యం చేసేదిగా ఉంది. ఈరోజు ఈ బిడ్డలందరూ స్తుతిస్తూ ఉంటే, నా ప్రియులారా, ఆనాడు లేవీయులు మందసాన్ని ఎలా మోసుకొని వెళ్ళారో, ఈ రోజున దేవుని మందసము మీ మధ్యలో ఉండి మీరు చేస్తున్న స్తుతుల ద్వారా, మీ కేకల ద్వారా అందులో నుంచి దేవుని మహిమ ప్రజ్వలటం నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రజ్వలిల్లుతున్న ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? గుప్పిళ్ళను విప్పటం ప్రారంభించింది. అభిషేకాన్ని కుమ్మరించటం ప్రారంభించింది. ఆ అభిషేకం ఏమైందో తెలుసా? స్వస్థపరచటం ప్రారంభించింది. ప్రవర్తనను చూడటం ప్రారంభించింది. విడుదలనివ్వటానికి దేవుడు చూశాడు. కృపను పంపించడానికి దేవుడు చూశాడు. తన దూతలను ఇక్కడికి పంపి దేవుడు అన్నాడు, నా ప్రజలకి అయ్యగారు అన్నారు, అయ్యా దేవుడు మీకేం చెప్తారో దాని గురించి మాట్లాడండి. నాకు ఒక అలవాటు ఉంది, ఏదైనా చెప్పమంటే దాని గురించి చెప్పను. నన్ను చాలామంది అడుగుతారు, అయ్యా మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ఇప్పటికీ సాక్ష్యం చెప్తాను, ఎక్కడ ట్రైనింగ్ అవ్వాలా. ఒక సభకి వెళ్తున్నామంటే అక్కడ మోకరిస్తాం, ప్రభా మా జ్ఞానంతో చెప్తే అక్కడ ఎవ్వరూ కదిలించబడరు. మేము రాసుకునేలో పలానాది చెప్పాలని ఆలోచించుకుని వెళితే అక్కడ ఆత్మల్లో కదలిక రాదు. కానీ దేవుడు ఆలోచిస్తే, దేవుడు ఉద్దేశిస్తే, దేవుడు కదిపితే ఎలా ఉంటుందో తెలుసా? బెతెస్దా కోనేరులో నీళ్లు కలిగినప్పుడు ఒక్క వ్యక్తి పడినా ఆ ఒక్కడు పరిశుద్ధుడిగా వచ్చాడు. తపలకొట్టు. సంఘాన్ని దేవుడు కదిలిస్తే ఒక్కడైన వాడు 10,000 మందిని కదిల్చేవాడుగా నిలబెడతాడు దేవుడు. ఒక్కరిని కదిపితే ఆ ఒక్కడి ద్వారా కొన్ని 100 మంది. దేవుడు అంటాడు, ఏ ప్రవర్తనతో ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నావో. నేను కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు 10 సార్లు చెప్పవలసి వస్తుంది, అమ్మ కదలకండి, నిద్రపోకండి, అటు ఇటు తిరగకండి. చిన్నపిల్లలు తిరుగుతారు, అది కామన్. ఏ మందిరంలో అయినా చిన్నపిల్లలు అటు ఇటు వెళతారు. ఎందుకని? చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దన్నారు దేవుడు. చిన్నపిల్లల్ని అన్ని అధికారం లేదు, వారిని ఆటంకపరచకూడదు. ఎందుకని? చిన్నపిల్లల్ని దేవుడు దేంతో పోల్చాడంటే దేవదూతలు, ఏంజల్స్. వారు దేవుని యొక్క దూతలు. కానీ నేను ఇంకొక సంఘం మీద ఉందన్నారు, అక్కడికి రాలేదు. కానీ ఇక్కడికి వచ్చాను. ఆ ముదినేపల్లిలో ఉన్న, అది మీ తల్లి సంఘం అని నేను అనుకుంటాను. అక్కడికి వచ్చిన నేను ఒకటి గమనించాను, క్రమాన్ని గమనించాను. దేవుడు అగౌరవాన్ని సహించడు. ప్రవర్తనలో పరిశుద్ధత వస్తుంది. ప్రవర్తనను చూచి దేవుడే, ఒకరి ప్రవర్తన బాగుంటే
వారి మీద నుంచి ఈ కనుదృష్టి వెళ్ళదంట అటు ఇటు. హల్లెలూయా. అలా ప్రపంచాన్నంతటిని ఒకేసారి చూడగలిగిన దేవుడు కొన్ని సంఘాల మీద నుంచి ఆ దృష్టి తొలగదంట. ఆ దృష్టి తొలగిపోదు. వారి భయభక్తులు చూసంట దేవుడే మగ్ధుడైపోతాడంట. దేవుడు మైమరిచిపోయి అక్కడ ఉంటాడంట. దేవుడు ఇష్టపూర్వకముగా ఆ ప్రజలు చేసే స్తుతిధనుల మీద, మన దేవుడికి ఒక బిరుదు ఉంది, ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆయన. ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈనాడు యోధా గోత్రపు సైన్యం. హల్లెలూయా. ఈ సైన్యము ప్రవర్తనతో కూర్చుంటేనంట దేవుడంట సింహాసనం మీద కూర్చుంచి ఆ స్తుతుల మీద యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే దేవుడు అక్కడి నుంచి కదలటానికి ఇష్టపడడు. నీ ప్రవర్తన, ప్రసంగి భక్తుడు అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన బాగోవాలి. ప్రవర్తనలో ప్రత్యేకత, ప్రవర్తనలో పరిశుద్ధత, ప్రవర్తన కలిగిన వారు ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగిన వారే. ప్రవర్తనతో ప్రత్యేకించబడితే దేవుడు నువ్వు అడిగే వాటికన్నా, ఊహించే వాటికన్నా. నాకు ఒక మాట నచ్చింది. ఎన్నోసార్లు వీళ్ళు అడిగారంట ఆయన దగ్గరికి. దేవుడికంట తన శిష్యుడితో అన్నాడు, నువ్వు వెళ్ళి గాలమయ్యి, ఆ గాలానికి ఒక చేప పడుతుంది, దాని నోరు తెరు, దానిలో సెకేముంటుంది. ఈరోజు ఈ ప్రార్థనని గాలము అధికారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. అతను నోరు తెరిచి ఏమన్నాడు, ఏది చెప్పాలో దేవుడు అది చెప్పించారు. నాకు నిజంగా తెలియదు ఆయన వస్తారని. దేవుడు ప్రవచనం చెప్పటం ఏంటి, ఆయన వచ్చి చేస్తానని పలకటం ఏంటి. కొంతమందిని జనరేషన్ లేవనెత్తుతాడు దేవుడు. యజ్రా అని ఒక శాస్త్రి ఉన్నాడు. దేవుని మందిరం కొరకు ప్రార్థించిన అనేక భక్తుల చరిత్ర కలిగింది. అందుకని అంటున్నాను, చేతులు జోడించి మరలా బ్రతిమలాడి చెప్తా ఉన్నాను, ప్రతిరోజు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే బ్రతుకు మార్చబడుతుంది. ఇందాక చెప్పాను కదా, ఈ బైబిల్ని అట్ట మూసేసి ఉంచితే నీకేమీ తెలియదు. కొంతమంది బైబిల్ చూస్తే ఒక పేజీ కూడా నలగదు, ఓ ముడత ఉండదు, ఓ మార్కు ఉండదు అందులో. పెళ్ళినాటి పట్టు చీర దాచి బీరువాలో ఎప్పుడు చూసినా ఈ పెళ్లి చీరను చూసుకొని మురిసిపోతూ ఉంటాను. ముసి నవ్వులు. ఎంత కోపం ఉన్నా దాన్ని చూసేసరికి ఇది అప్పుడు ప్రత్యేకించబడిన చీరని చూసుకుంటాం. కొంతమంది బైబిల్ని కూడా జిప్పేసేసి అలాగే దాస్తారు. అదేంటో మరి అలా దాయకండి. నేను ఎప్పుడు చెప్తాను, ఇది నా సండే స్కూల్ బైబిల్. నా దగ్గర ఎప్పుడు కొన్ని బైబిల్ స్టాక్ ఉంటాయి ప్రత్యేకంగా. నీ బైబిల్ అంట నీ కన్నీటితో తడిసిపోవాలి. నువ్వు దేవుని దగ్గర ఏ ప్రవర్తనతో, ఏ ఉద్దేశంతో, ఏ రోదనతో ఆయన ఎదుట ప్రార్థన చేస్తావో, ఈ ప్రార్థన ఈ వాక్యం మీద పడుతూ ఉండగా ఏమవుతుందంట, రెండవది అన్నాడు, నీ కన్నీటిని చూచి ఏం చేస్తాడంట, ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న అనుకున్నారా ఇన్ని దురాత్మలు మన మధ్యన ఉన్నాయని? మనలో పనిచేస్తున్నాయని అనుకున్నామా? ఉద్యోగం ఉన్న చోటే సాతాను కూడా తెలియకుండా పనిచేస్తుందంట. నీ ప్రవర్తన చూశాడు దేవుడు. ఏం చేశాడు? విడుదల, అనాయింటింగ్ విడుదల చేశాడు దేవుడు. ఆత్మ అభిషేకం ఎక్కడ పని చేస్తుందో, పరిశుద్ధత ఎక్కడ పరిపక్వం చెందుతుందో అక్కడ స్వస్థత అడగకుండగానే జరుగుతుంది. అందుకని దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను. చాలామంది అనుకుంటారు, ఫలానా దైవజనుడు వచ్చాడు,
దెయ్యాలను వదలగొట్టాడు. దైవజనుడు జీరో, రాజ్ కుమార్ నాట్ ఏ హీరో, రాజ్ కుమార్ ఈజ్ ద జీరో. రాజ్ కుమార్ లాంటి జీసస్ ఇస్ ద బిగ్ హీరో. హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలు చేయటానికి శక్తిమంతుడు, సమర్థవంతుడు, నీతిమంతుడైన దేవుని వలన మాత్రమే జరుగుతున్నది. దేవుడు ఇచ్చేయించకపోతే ఎండినాకు కూడా రాలటానికి టైం పడుతుందంట. దేవుడు ఇచ్చేస్తే కొన్నిసార్లు చూడండి, ఎండకుండానే పచ్చాకులు రాలిపోతాయి కొబ్బరి చెట్టు నుంచి, పట్టు వదిలేసి. ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన చూచిన దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. 3వ అంశము ప్రియులారా, ఎందుకంటే వారిలో దుఃఖించే వారిని నేను చాలామందిలో విన్నాను. అయ్యా మేము ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాము, దుఃఖ దినములను సల్పుతూ ఉన్నారు. వ్రత దినం, యోవేలు గ్రంథములు అంటాడు, ఇది వ్రత దినాన్ని ఏర్పరచుకున్నారు, నియామకంగా ఉన్నారు, కట్టుబడి ఉన్నారు, ఒక్క మాట మీదే ఉన్నారు, ఒకే ఆలోచనతో ప్రార్థన చేస్తున్నారు. నీ దుఃఖం ఏమైపోద్దో తెలుసా? నీ దుఃఖాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఇదే ఎహెజ్కేలు అధ్యాయంలో ముందుకు వెళితే ఆయన రాస్తాడు, ఈ దుఃఖాన్ని దేవుడు ఏం చేయను ఉద్దేశించాడో. నా ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాట ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ప్రభువైన దేవుని ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దుఃఖించే వారికి ఏం కావాలంట? సువార్త. దుఃఖములో మేలును, నీ దుఃఖానికి ఆ సమాచారం, ఏ విషయంలో నువ్వు దుఃఖిస్తున్నావో దానికి కావలసిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంట? సువార్తలో నుండే, వాక్యములో నుండే. ఈ వాక్యము దుఃఖించు వారిని ధైర్యపరుస్తుంది. ఈ వాక్యము దుఃఖించు వారికి ఆదరణ కలిగిస్తుంది. ఈ వాక్యము దుఃఖించే వారి పట్ల నేనున్నాను అని దేవుడు భరోసా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖించి నిన్న చెప్పాం కదా, దుఃఖించే నీళ్ళన్నీ డ్యామ్లో దాచబడుతున్నాయి. దేవుడి దగ్గర మనం కట్టుకున్న డ్యాములు ఏంటి? మనం కట్టుకున్న డ్యాములు గట్టిగా ఒక 4-5 సంవత్సరాలు వర్షాలు రాకపోతే నీళ్ళు ఉండవు. దేవుడి దగ్గర డ్యామ్ ఉంది. ఆయన ఒక్కసారి ఓపెన్ చేస్తే ఒక్క నీతిమంతుడి కుటుంబం చూసిన తర్వాత దేవుడు డ్యాములు ఎత్తడానికి ఇష్టపడ్డాడు. 40 రాత్రులు ఏమైపోయింది? ఎక్కడి నుంచి వచ్చిందో భూమి మీదకి అంత నీరు. ఈ ఉపవాసాలకు ముందు ఎక్కడ చూసిన ఏం కలిగింది? కొండపోత వర్షం. ఆ వర్షంలో మేము తడుస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం, సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దుఃఖించే వారి దగ్గరికి ఏమొస్తుందంట? సువార్త వస్తుంది. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథంలో అంటాడు, వారి కన్నుల నుండి కారే ఆ ప్రతి బాష్ప బిందువును తుడిచేది ఏంటో తెలుసా? సువార్త. పువ్వులు పెట్టుకుంటే కొంత లెక్క వస్తుంది. ఈరోజు రకరకాల స్ప్రేలు కొట్టుకుంటాం, కొంతమంది రాసుకుంటారు, ఆడు కిలోమీటర్ వెళ్ళిపోయినాడు వెనకాల కంపుపోదు. కొన్ని రకాల ఆ పర్ఫ్యూమ్స్ వాడతాను, నిజంగా చెప్తాను, కొన్ని పర్ఫ్యూమ్స్ అసలు స్మెల్ చూస్తే నాకు వెంటనే హెడేక్ వచ్చేది. కొన్ని పర్ఫ్యూమ్స్ వల్ల భయంకరమైన హెడేక్. అది సభల దగ్గర ఎక్కడన్నా వాసన తగిలితే ఎంత ఇబ్బందిగా ఆ పూట వాక్యం చెప్తాను. కానీ నువ్వు దుఃఖముతో ఏ విషయములు ఇక్కడ కన్నీరు కార్చారో ఒక ప్రవక్తగా నేను చెప్తా ఉన్నాను ప్రియులారా, మీ దుఃఖము దేవుని బుడ్డిలో దాచబడి ఉంది. దేవుని బుడ్డిలో దాచబడి ఉంది. నా ప్రియులారా, నేను ఎప్పుడు చెప్తాను, ప్రియ దేవుని సంగమా, ఈ దాచబడిన బుడ్డిలో ఉన్న నీళ్ళు ఏమవుతాయి తెలుసా? నేను ఎన్నోసార్లు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. నీకు గిన్నె ఉందని గుర్తుంచుకో. ఏముంది నీకు? దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ గిన్నెలో ప్రార్థన అని ఒక అవసరత లేస్తున్న మూట కట్టి
ఆ మూట నాంచబడాలి అంటే, ఆ మూట మూతి విప్పబడాలి అంటే నీళ్లు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఎప్పుడైతే నీ ప్రార్థనల గిన్నెలో నీ కన్నీళ్లు పడతాయో నువ్వు వేసిన ముడులు విప్పబడతాయి, నీ సమస్యలు విప్పబడతాయి, నీ అక్కర్లు తీర్చబడతాయి. ఎందుకు తెలుసా? దావీదు అంటాడు, నా గిన్నె నిండి. ఫస్ట్ బియ్యంగానే పెట్టాం డేక్సాలో, నీళ్ళేసి అలా ఉన్నంతసేపు ఏ కదలిక లేదు, ఏ రూపం లేదు. కింద నుంచి వేడి తగులుతున్నప్పుడు రూపాంతరం. ఏం జరిగింది? ఇన్ని బియ్యం ఏమయ్యాయి? ఇంత అన్నం అయ్యింది. ఒకప్పుడు ప్రార్థన మూట ఎంతే, దానికి నీళ్లు తోడైతే, దానికి నీ మోకాళ్ళ మంట తోడైతే అది రూపాంతరం చెందుతుంది. అందుకని దావీదు అన్నాడు, నీ గిన్నెలో నుండి నీ మీదకి ఆశీర్వాదం దిగి రావాలి. తప్పలు కొట్టి దేవుణ్ణి గణపరచు. అనగా నీ ప్రార్థన అవసరత విప్పబడాలి, అలా ఉండిపోకూడదు. ఇప్పుడు చెట్టు పువ్వు పూసి కాయగా మారిన తర్వాత అది ఎదగకపోతే ఏం ప్రయోజనం? అదేమవ్వాలి? పరిపక్వం అవ్వాలి, దానికి రావలసినవన్నీ రావాలి. అది వచ్చిన తర్వాత, అది సంపూర్తి అయిన తర్వాత ఏమవుతుంది? ఎవరికి తెలుస్తుందంట? పక్షులు. చెట్టును ముగ్గిన కాయ పక్షులకు తెలుస్తుందంట. అలాగే నీ గిన్నెలో ప్రార్థన విప్పబడినప్పుడు దేవుడు అంటాడంట, పలానా వ్యక్తికి ఆ ప్రార్థన మూట విప్పబడింది, దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, అది తీసుకుని వెళ్ళి అతని తల మీద పోయి, ఆమె తల మీద పోయి, ఆ సోదరు తల మీద పోయి, ఆ దైవజనుడు తల మీద పోయి, ఆ సంఘం పైన కొమ్మరించు. ప్రకటన గ్రంథంలో అంటాడు, అది పరిశుద్ధుల ప్రార్థన పాత్ర. ఆ పాత్ర వంపబడాలి, ఆ పాత్ర ఒలికించబడాలి. తొణికితే కొంచెమే వస్తుంది, వంచితే మొత్తం వస్తుంది. తప్పలు కొట్టండి, దేవుడు మీ పైన పాత్ర వంచుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చిన ఈ తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనందరి పక్షముగా మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుంటే, దుఃఖించే వారి దగ్గరికి సువార్త, దుఃఖించే వారి దగ్గరికి దేవుని వర్తమానం. నీ ప్రార్థన తీసుకెళ్లే దూతలు ఉండాలి, ఆ పాత్రలో వేసి అది విప్పబడగా అదే దూతలు మరలా తీసుకొని వచ్చి నీకు తెలియచేయాలి ఈ సువార్తమానము. ఇంకేమంటాడు? నా ప్రియమైనటువంటి సోదరులారా, యెహోవా నన్ను మిమ్ములను కూడా ఏం చేశాడంట? అభిషేకిస్తున్నాడు. దుఃఖించే వారికి ఏం కలుగుతుంది? అభిషేకం. ఈ అభిషేకం ఎలా ఉంటుంది? దేవుని మంట, దేవుని ప్రసన్నత. ఈ అభిషేకం తగిలేవారు కంట అప్పుడే అయిపోయింది వాక్యం, అప్పుడే ముగించేశారా? ఎందుకని? అభిషేకం ఉన్నవారికంట, నా ప్రియులారా కొంచెం చూడండి, నేను ఎప్పుడు చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా నేను ఎప్పుడు ఉపవాసాలు ఉంటానో ఆ రోజే జున్ను వస్తుంది నా దగ్గరికి. నేను ఏ రోజు ఉపవాసం ఖచ్చితంగా ఉంటానో ఆ రోజు కంపల్సరీగా జున్ను వస్తుంది నా దగ్గరికి. ఎందుకంటే మరి అదేంటో, నేను దేనికి బానిసను కాదు, కానీ జున్ను అంటే ఎందుకో చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. పాస్టర్ గారు ఉపవాసం ఉన్నారంట, ఈలోపు ఉపవాసాలు అయ్యేసరికి పాస్టర్ గారు మొన్న ఉండం మీరు తినలేదు కదని మళ్ళీ వండి పట్టుకొచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని మాటను గమనించండి. దేవుడు అంటున్నాడు కదా, యెహోవా నన్ను అభిషేకించిన దేవుడు. అభిషేకం అందరికీ, కొందరికి కాదు. అభిషేకం చిన్నపిల్లలకి ఉంది, వృద్ధులకి ఉంది, యవనస్తులకి ఉంది, పెద్దవారికి ఉంది, సంఘ అభిషక్తులకి ఉంది, సంఘాన్ని ఏలే వారికి ఉంది. అంత్యకాల అభిషేకం. అపోస్తుల కార్యాలు 2:17 చదివితే సేవకులకు ఆఖరణ వచ్చింది అభిషేకం. యవనస్తుల్ని లేవనెత్తాడు, వృద్ధుల్ని లేవనెత్తాడు, అభిషేకంతో నింపుకున్నాడు. ఆఖరికి వచ్చేసరికి తన దాసుల పైనను దాసురాండ్ల పైనను అభిషేకాన్ని విడుదల చేశాడు దేవుడు.
ఈరోజు ప్రియ దేవుని సంగమా, అభిషేకించిన దేవుడు చెప్తున్నాడు, రీడ్ ద బైబల్. నలిగిన హృదయము గలవారిని, ఆగండి, దుఃఖించే వారిలో ఏమవుతుందంట, నలగటం ప్రారంభించబడుతుందంట. ఉతికేటప్పుడు బట్టను ఏం చేస్తాం, నలుపుతాం, బండనేసి కొడతావు, చేతులతో కుమ్ముతావు. అది సరిపోదన్నట్టు ఏం చేస్తాం, ఒక బ్రష్ ఇచ్చుకొని రఫా 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 అని దాన్ని ఏం చేస్తూ ఉంటాం, రుద్దుతూ ఉంటాం. దాన్ని రుద్దుతానే ఉంటాం. ఎందుకని? అది శుభ్రమైనా కానీ ఇంకా ఎక్కడైనా ఏదైనా ఉండిపోయిందని బ్రష్ కొడతా ఉంటాం, అది పూర్తిగా ఉండాలని. దేవుడు దుఃఖపడే వారిని ఏం చేస్తున్నాడంట, నలిగిన హృదయం గలివారుగా చేస్తూ ఉన్నాడు. నలిగిన హృదయానికి ఎగ్జాంపుల్ చెప్పనా? ఇక్కడ లేదు కానీ చెప్తాను, ఉంది ఇక్కడ. ఈ పేపర్ని నిలబెడితే నిలబడదు, నిలబడుతుంది. ఇప్పుడు దీన్ని నలిపేసి నువ్వు తర్వాత ఎలా నిలబెట్టు, ఏమవుతుంది? అప్పుడు నిలబడుతుంది. దీన్ని నలిపేసిన తర్వాత నువ్వు మరలా నిలబెడితే ఇది నిలబడుతుంది. మామూలుగా అయితే నలిగిపోయిన హృదయమో ఏమవుతుంది తెలుసా, దేవుని దగ్గర నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు నిలబడవు, నీ ఆలోచన బట్టి నువ్వు నిలబడవు. దేవుని చిత్తము చేత నువ్వు నలగగొట్టబడాలి. ఉపవాసం అనే దట్టిని ధరించుకున్న నీతో దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో దుఃఖించావో, ఏ విషయంలో నలగగొట్టబడ్డావో, యేసు ప్రభు గురించి ఆయన అంటాడు కదా, ఆయనను నలగొట్టటమో నాకు ఇష్టమై ఉంది. మనం అనుకుంటాం, ఎన్ని సమస్యలతో నేను నలిగిపోతున్నానే. రాత్రి దేవుడు ఒక మాట చెప్పారు, ఎవరిని నమ్ముతాడో దేవుడు వారిని నలగొడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నలగొట్టబడకపోతే మసాలా ఏ మిక్స్ అవ్వదుగా. పూర్వకాలంలో ఆ సన్నిక లేదా అని రోలు, ఇప్పుడంటే అన్నీ వేసేలా తిప్పేస్తున్నాం. అది నలగొట్టబడితే, కలపబడితే, అరగొట్టబడితే, గంధపు చెక్క వాసన చూడటానికి రాదు, అది అరగొట్టబడిన తర్వాత సువాసన బయటికి రావటం ప్రారంభమవుతుంది. నువ్వు క్రీస్తులో నలగగొట్టబడితే, ఆ నలగగొట్టబడిన దానిలోంచి పుట్టిన దుఃఖము దేవునికి ఇంపైన వాసనగా, ఇంపైన సువాసనగా అది అనుగ్రహణం చేస్తాడు. దేవుడు ఇష్టపడతాడో. ఉపవాసాలు దేవుడు ఎన్నిసార్లు ఇష్టపడ్డాడో. నినివే పట్టణానికి యోనాను పంపించినప్పుడు దేవుడు అంటాడు, యోనా గ్రంథం చదివితే నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, ఆలోచన వస్తుంది, నిజమే కదా దేవుని కృపలా ఉంటుంది కదా అని ఒక నిర్ణయం. యోనాతో దేవుడు అంటాడు, కుడి ఎడమల విస్తరించిన ఈ ప్రజలను నేను ఎలా మర్చిపోతాను. యోనా అంటాడు, నువ్వు ఇలా చేస్తావని తెలిసిపోయి నేను అందుకే రానన్నాను. కానీ దేవుడు అంటాడు, కుడి ఎడమల విస్తరించిన ఈ ప్రజలను నేను ఎలా మర్చిపోతాను అనుకున్నావు యోనా? వారి దుఃఖించటం నా చిత్తం, వారి ప్రవర్తన మార్చుకోవటాలని ఆ చిత్తముతోనే నిన్ను పంపించాను. ఈ సువార్త ఏం చేస్తుందంట, నలిగిన హృదయం గల వారిని దృఢపరుస్తుంది. నలగొట్టబడిన తర్వాత ఆ బట్ట ఏమవుతుంది, ఆరవేయబడుతుంది. ఆరిపోయిన దృఢత్వం వస్తుందా? కాదు. మరలా దానికి ఏం చేస్తారు, ఐరన్ వేడి చేసి దాన్ని మడతేసిన తర్వాత ఆ ఇస్త్రీ సెట్ వేసుకుంటే, కొన్నిసార్లు చూడండి, మరి ఆ నలిగిపోయిన చొక్కా వేసుకున్నాండి, దాన్ని కొంచెం ఇస్త్రీ చేసుకో. ఇస్త్రీ చేసిన తర్వాత స్టాండర్డైజ్ అంటే ఒక క్వాలిటీ, ఒక ప్రత్యేకత కనబడుతుంది ఆ వస్త్రంలో. మరి క్రీస్తులో ఈ 3 దినాలు ఉపవాసం ఉండి కనిపెట్టారా? ఈ కనిపెట్టిన దానికి దేవుడు చెప్తున్నాడు, నిన్నొక వైట్ కాలర్గా దేవుడు చేస్తున్నాడు. తప్పులు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా. ఒక ప్రత్యేకత, ఒక పరిశుద్ధత, ఒక దేవుని యొక్క ప్రణాళికలో నిన్ను గురించిన ఉద్దేశమును సంఘములో వినబడే కేక, ఏ 4 కేకలు వేశారో
బైబిల్లో కూడా 4 కేకలు ఉన్నాయి. యెహోవా అన్నాడు, ఆదామా ఎక్కడా? రెండవది అన్నాడు యేసు ప్రభు గారు సిలువలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రకటన గ్రంథంలో, నాథా సత్యస్వరూపి ఎందాక ఈ ప్రజలకు తీర్పు తీర్చమని బలిపీఠం కింద నుండి కేకలు వినబడతా ఉన్నాయి. 4వ కేక, బూరధ్వనులు ఊదుచుండగా, ఇదిగో మా రాజు వేంచేస్తున్నాడు, మమ్మల్ని తీసుకొని వెళుతున్నాడు, ఆయన పరిశుద్ధుడని ఆ గుంపులన్నీ కేకలు వేశాయి. తప్పలు కొట్టి దేవుని కనపరచు. 5వ కేక, అయ్యో పరిశుద్ధులు వెళ్ళిపోయారు, మేము ఉండిపోయామని రాత్రి ధ్యానించే గుండెలు బాదుకుంటూ, ఈ దేవుణ్ణి వదిలేసామా, ఈ వాక్యాన్ని వదిలేసామా, ఇన్ని సువార్తలు విన్నాం, ఇన్నిసార్లు ఉన్నాం, ఇన్ని సభలకు వెళ్ళాను అని తర్వాత మిగిలిపోయిన గుంపేసే కేకలు ఉన్నాయి. 6వ కేక కూడా ఉంది. 6వ కేక కూడా ఉంది. 6వ కేకలు 2 కేకలు ఉన్నాయి. పేదవాడైన వాడు అబ్రహాముని రొమ్మున అనుకుంటే ధనవంతుడు అంటున్నాడు, ఒక కేక వేస్తున్నాడు, అయ్యా అబ్రహామా, అబ్రహాముని కూడా రమ్మనలా, దేవుణ్ణి కూడా రమ్మనలా, ఆ లాజరును పంపించయ్యా, ఆయన చిటికిన వేలు ముంచి ఒక్క డ్రాపు. ఈరోజు జీవితానికి 2 చుక్కలు, బైబిల్లో 1 చుక్కే అడిగాడు. ఈరోజు జీవితానికి ఏంటి? మన ప్రభుత్వాలు ప్రచారం చేస్తాయిగా పోలియో చుక్కలు. ఈరోజు పోలియో చుక్కలు అందరం వేయించుకుంటున్నాం. దాన్ని ఎక్కడి నుంచి ఇచ్చారో తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఆంధ్రప్రదేశ్కి లేకపోతే ఇండియన్ గవర్నమెంట్కి ఉచితంగా ఇచ్చేసింది ఆ వ్యాక్సిన్. తప్పుడు కూడా దేవుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చుక్కలు వేయించుకోమని బతిమాలుతున్నారు ఈరోజు. ఎక్కడెక్కడ? బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఊరువాడ, ఎక్కడ పడితే అక్కడ. ఆ రోజు ధనవంతుడు, అయ్యా ఒక్క చుక్క, అదొక కేక. 6వ కేక, నా ప్రియులారా, అందులో 6వ దాంట్లోని 2వది, నిప్పు కణికలు లేచినట్లుగా అగ్నిగుండములో ఆత్మలు కేకలు వేస్తా పైకి వస్తున్నాయి, కిందకు పడుతున్నాయి, పైకి వస్తున్నాయి, కిందకు పడుతున్నాయి, కేకలు వేస్తున్నాయంట. ఎందుకని? అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మూలుగుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఆఖరి కేక, 7వ కేక, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సంఘాలన్ని చోట్ల నుంచి ఎత్తబడి మహా సైన్యమై తెల్లని వస్త్రములు ధరించిన వారై వారందరూ వేసే కేకలకి నా ప్రియులారా పరలోకంలో ఏం కలుగుతుందంట? సమీపింపరాని మహిమ రెట్టింపుగా ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలన ఆ పరిశుద్ధులందరూ వేసే కేకలకి ఏమవుతున్నాయి తెలుసా? మిక్కటమైన వేండ్రంతో భూమి మీద అన్నీ కదిలిపోతున్నాయి. నిన్న పాడాం కదా, మరొకసారి పాడదామా? హల్లెలూయా. తమ్ముడు, నేను హల్లెలూయా. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. నిన్న కూడా దేవుడు చెప్పమన్నారు, కానీ ప్రభు ఎందుకులే మంచి పనివాడు ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా. కానీ దేవుడు అంటున్నాడు, ఏం చేస్తున్నాడో చూడు, నా కన్ను చూస్తుందని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 7వ కేక, పరిశుద్ధులందరూ కేకలు వేస్తూ ఉంటే భూమి మీద నుంచి ఇంకొక కేకలేస్తుంది. అదే అదే ఆ రోజు అదే అదే అందరం కలిసి పాడతాం. భూమి మీద నుండి లేచే కేక,
యేసు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు పాపులంతా ఏడ్చే రోజు. హల్లెలూయా. పరలోకంలో కేకలకే భూలోకం భయపడటం ప్రారంభించింది. ఆ రోజు ఆకాశ నక్షత్రాలు రాలిపోయే రోజు, రెండు ఆకాశాలు తెరచాప వలె చుట్టువేయబడే రోజు, పర్వతాలు మైనము వలె కరిగిపోయే రోజు, అగ్ని పర్వతాలు బద్దలయ్యే రోజు, భూమి తన గతులను తప్పే రోజు. పరలోకంలో కేక. ఈరోజు సువార్తకు దైవజనులు వెళ్తుంటే కేకలు వినబడతాయి. ఏంటో తెలుసా? దెయ్యాలు గడగడలాడుతూ కేకలు వేస్తాయి. మా సమయం ఇంకా రాలేదని యేసు ప్రభుని బ్రతిమలాడుకున్నాయి. అయ్యా బోధకుడా, రబ్బీ, మా సమయం ఇంకా రాలేదు, నువ్వెందుకు వచ్చావు? అవి అడుగుతాయి, బ్రతిమలాడుకుంటాయి. అయ్యా అక్కడ గుంపు ఉంది కదా, అందులోకి వెళ్ళిపోతాం మేము. ఏ గుంపు ఉంది అక్కడ? పందుల గుంపు. జాగ్రత్త, మన గుంపు సపరేట్. మనం ఎప్పుడు ప్రత్యేకించబడ్డాం. ఈ ప్రత్యేకత ఈ ఉపవాస దీక్షలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నా ప్రియులారా, 7 రకాల కేకలు. ఈ కేకల గురించి చెప్పాలంటే చాలా మంచి వర్తమానం ప్రియులారా. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా దేవుడు అవకాశం కలిగిస్తే దాని గురించి లోతుగా మాట్లాడదాం. హల్లెలూయా. ప్రియులారా, కేక. ఈ లోకంలో మనకు తెలిసిన వ్యక్తి మన పిల్లల్ని ఎప్పుడైనా అపాయం ఉందని కేకేస్తే వినకుండా బ్రతికితే అయ్యో అపాయం అని కేకేస్తాం. ఈరోజు చూడండి, చెవులో పెట్టుకుని అపాయం అనే కేక వేస్తున్నాడికి వినపడదు. ఎందుకని? వాడి చెవుల్లో లోకం మోలుగుతుంది, వాడి చెవుల్లో ధ్వని మోగుతుంది. కానీ దేవుడు పిలిస్తే బైబిల్లో రాయబడి వారి చెవులు చెవుడెక్కిపోతాయట. వినటానికి ఏమన్నా కర్ణబేరు పగిలిపోద్ది అన్నాడు దేవుడు. జాగ్రత్త. దేవుని పిలుపుని వినకుండా, దేవుడి ఆలోచనను గ్రహించకుండా నువ్వు వెళ్ళిపోతున్నావేమో. ఎందరో సువార్తికులను పంపించారు, ఎందరో దైవజనులు పంపించారు. ఎందుకంటే కొంతమందికి కొన్ని కేకలు, మా అయ్యగారు ఇక్కడ ఎప్పుడు పిలిచే పిలిపేలేదు, ఎప్పుడు పిలిచే పిలిపే అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, కొందరిని కొత్త వారిని పంపించారు. ఆ పిలుపైనా వింటావేమో, ఆ పిలుపుని బట్టైనా మార్పులోనికి వస్తావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ ఉపవ్రత దినాల్లో, ఈ ఉగ్రత దినాల్లో, ఈ ఉపవాసాన్ని ఎన్నిక చేసుకున్నావు. దీంట్లో దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, నలిగిన హృదయం గలవారిని ఏం చేస్తాడంట? దృఢపరుస్తాడు. వైట్ కాలర్, ప్రత్యేకించబడిన వారివై. ఇంకా ఏమంటాడు ఆయన? చెరలోనున్న వారికి విడుదల. అది నిన్న చేసేసారు దేవుడు. ఈ ఉపవాస దీక్షలో ఏ మూలుగును మీరు మూలుగారో, ఏ కేకను మీరు వేస్తారో, ఏ తలంపుతో దేవుని వైపు చేతులెత్తారో దాని ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు ప్రియులారా. దేవుడిచ్చిన ఆ తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నేను సమయాన్ని గమనిస్తున్నాను, త్వరగా చెప్పేసి నేను ముగించబోతూ ఉన్నాను. ప్రియులారా, చదువుదాం ప్రియులారా. బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హిత వస్త్రమున మన దేవుని ప్రతిదండన దినముగా ప్రకటించెను. ప్రతిదండన ఎవరికంట? దురాత్మల పైన ప్రతిదండన, నలగని వారికి ప్రతిదండన, వినని వారికి ప్రతిదండన, మార్పు లేని వారికి ప్రతిదండన. ఈ ప్రతిదండన ప్రకంపన కలిగిస్తుంది. ఈ ప్రతిదండన పరిశుద్ధతలోనికి తీసుకొని వస్తుంది. దేవుని ప్రతిదండన, నా ప్రియులారా, దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. గద్దిస్తేనే ధన్యుడవు. కానీ యెహోవా చేతిలో పడుట భయంకరమో. గద్దింపుకే లోబడిపో, వాక్యాన్ని విని మార్చుకో, పరిశుద్ధతను బట్టి సరి చేసుకో.
ఉపవాసపు అంగలార్పుని మేలుగా మలుచుకో. ఈ అంగలార్పు ఎన్ని విధాలు మారుతుంది అన్నాడు ఆయన. నా ప్రియ దేవుని సంగమా, దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకు సియోనులో, గమనించండి, ఈ సంఘం పేరేంటి? ఏ సంఘం ఇది? వినపడలేదు ఇంకా. దేవుడికి వినపడాలి ఇంకొకసారి, దోతలకు వినపడాలి ఇంకొకసారి. మనమందరము తప్పట్లు కొడదాం ఈ సియోను సంఘవాసులందరికీ. హల్లెలూయా. ఈ సియోను సంఘముల వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దుఃఖించే వారికి ఏం చేస్తాడంట? ఉల్లాసం. ఉల్లాసంలో ఏం జరుగుతుందో తెలుసా? విందులు జరుగుతాయి. ఎస్తేరు గ్రంథంలో చాలా విందులు ఉన్నాయి. ఆ దుర్మార్గుడు ఆ కొయ్య మీద ఉరివేయబడిన తర్వాత విందు జరిగింది. అనేక పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా లేచిన చట్టాలన్నీ మారినప్పుడు విందులు జరిగాయి. ఈ ఆరాధన తర్వాత ఏముంది? ప్రేమ విందు, ప్రత్యేకమైన విందు. కొన్ని విందులు ఉంటాయి, ఆ విందుల తర్వాత చిందులేస్తారు. ఇక్కడ చిందులేస్తే దేవుడు చీరేస్తాడు, జాగ్రత్త. విందును తీసుకుని దీవెన. ప్రేమ విందు అని ఎందుకన్నారు తెలుసా? ప్రేమ విందు అనే ఆ పేరు గురించి ఒకసారి నేను వర్ణించిన తర్వాత అక్కడ అల్లరలాగిపోయాయి. అందరూ ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ప్రేమతో దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని ప్రేమ చేత దీవించబడిన భోజనం, అది ప్రేమ విందు. ఆ విందుని అలక్ష్యంగా, అనాలోచనగా, అల్లరిగా కూడా చేయరాదు. ప్రత్యేకత. నేను ముగించేస్తా ఉన్నాను ప్రియులు. నేను చెప్పిన సమయం నా ముందు కనబడతా ఉంది ప్రియులారా. ఏమంటున్నాడు ఆయన? నా ప్రియులారా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరించి బూడిదకు ప్రతిగా పూదండ. ఉపవాసం అనే బూడిదలో నినివే రాజు రాజవస్త్రాలను విడిచిపెట్టి ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో. యోబు తన నోటిని ఎక్కడ పెట్టుకున్నాడు? బూడిదలో. ప్రియదేవుని సంగమా, ఈ రోజున వాక్యాన్ని వినుచున్న వారులారా, దేవుడు అంటున్నాడు, నీపైన అభిషేకం ఉంది. నీ దుఃఖాన్ని దేవుడు అంటున్నాడు, దుఃఖమునకు ఇంకేమంటాడు ఆయన? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. తర్వాత చెప్పుకుంటామంట, అబ్బా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. మరలా మరలా ఇలాంటి కోటాలు జరిగితే, మరలా ఇలాంటి మంచి మంచి సేవకులు వస్తే, మన ఆశీర్వాదాలు దేవుడు వారి నోట నుండి ప్రకటిస్తూ ఉంటే, మన మీదకి రాబోయే కృపను ఆయన తెలియజేస్తూ ఉంటే, అబ్బాబాబా ఎన్ని మేలులు. హల్లెలూయా. పాడతాం కదా, నాకెన్నో మేలులు చేశావు ప్రభువా. కీర్తన పుస్తకంలో ఒక్కటే పల్లవి పాడతాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. దాది తోడలనా వేలాది కొట్టెలనా, వేలాది తోడలనా వేలాది కొట్టెలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. భక్తులు అంటారు, రక్షణ పాత్రను చేబూని. ఈరోజంట ఉపవాసాల్లో రక్షణ పాత్ర జ్ఞాపకం చేసుకోండి. నేను బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడికి ఒక మాట ఇచ్చాను. మేము బాప్తిజం ఇచ్చేటప్పుడు అడుగుతాం, అంతం వరకు నిలబడతావా? కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, అవమానాలే వచ్చినా, నిందలే వచ్చినా ఈ దేవుణ్ణి విడిచిపెట్టవు కదా. నేను విడవనయ్యా. అలాంటి వారికి, నిలిచిపోయిన వారికి అప్పుడెట్టలే పరలోకపు పిలుపు. అప్పుడు ఆ బ్యానర్కి ఒక అర్థం ఉంది.
ఈరోజు అంటున్నాడు, దేవుడు పిలవగా నువ్వు వినకపోతే, దేవుడు పిలిస్తే నువ్వు వింటే ఎలా ఉంటుందంట? ఏమంటున్నాడు? బూడిదకు ప్రతిగా భూతండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఈ సంఘములో కనిపించింది ఏంటో తెలుసా? స్తుతి అనే వస్త్రము ఇలా వేయబడటం నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వస్త్రము మిమ్మల్ని అందరినీ కప్పబడుతుంది. ఇంకా దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి సోదరులారా, వారికి ఇచ్చుటకు ఆయన నన్ను, ఇక్కడ ఎవరు నిలబెడుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? పంపుతా ఉన్నాడు. ప్రతి వారము మీ సేవకుని పంపుతా ఉన్నాడు. నా ప్రియులారా, మిమ్మల్ని చూసి ఎందుకో నాకే అసూయ అవుతుంది. ఎంత జనరేషన్ ఇక్కడ క్రియేట్ చేసావు ప్రభువా, ఎంత ప్రేమ ఉందా నీ బిడ్డల పైన. నేను అందుకని చెప్పాడు, దేవుడికి ఒక మంచి కళ ఉంటుంది. ఆ కళ ఏంటో తెలుసా? ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు, ఏ ఒక్కరు తిరిగి వెళ్ళిపోకూడదు, ఏ ఒక్కరు పడిపోకూడదు, ఏ ఒక్కరు సాతాను చేతిలో మరణం అవ్వకూడదు. హల్లెలూయా. మరణం అంటూ వస్తే దేవుడే రాయాలి నీకు ఉత్తరం, దేవుడి దగ్గర నుంచి రావాలి. పౌలు గారు అంటారు, మంచి పోరాటం నేను, ఈ వస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చారు, ఈ కృప చాలు, ఈ మహిమ చాలు, ఈ ఆనందము చాలు. ప్రియ దేవుని సంగమా, ఇంకా ఆయన అంటున్నాడు, ప్రియమైనట్టు, యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అనే మత్తకి వృక్షములన్నింటియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఎవరు నాటిన చెట్లు అంట? మీరెవరు నాటిన చెట్లు? యెహోవా నాటిన చెట్లు కూర్చోగా నుంచొని ఉంటాయి. అందరం నుంచుందాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నుంచుందాం. ఇది యెహోవా నాటిన చెట్లు ఇవన్నీ. ఈ సియోనును దేవుడు ప్రతిష్ఠించాడు, ఈ సియోనును దేవుడు ఆశీర్వాదంగా ఉంచాడు. యెహోవా వలన నాటబడినవాడా, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా. ఈ సభ ముగింపులో దేవుడు అంటున్నాడు, నువ్వు నాటబడ్డావు, యెహోవా చేత నాటబడిన చెట్లు వలె, ఒలీవ మొక్కల వలె. దేవుడు అంటున్నాడు, ఈ అంత్యకాలంలో స్తుతి వస్త్రాన్ని దేవుడు పరచడానికి ఇష్టపడుతున్నాడు. స్తుతి వస్త్రాన్ని దేవుడు ఇవ్వటానికి అంత్యకాల అభిషేకం అనే ఆ పాటను పాడదాం ప్రియులారా. వచ్చిన వారు అందరూ ఏకీభవించండి. పాట అయినా, ఈ ఆరాధన అయిన అనంతరము నా ప్రియులారా, అయ్యగారు ఒక మంచి మాట చెప్పారు. మీరందరూ గుప్పిళ్ళను బాగా విప్పారు అని. ఎందుకంటే కొన్ని సంఘాల్లో అడగాలి, కానీ నేను వచ్చిన వెంటనే అయ్యగారితో అన్నాను, అయ్యా దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు ఆశీర్వాదపు వారసులు అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు పనిచేసి పాడైపోయిన చరిత్ర నేను చూడలేదు. దేవుడి కొరకు నిలబడిన వారు చెదరిపోవటం చూడలేదు. దేవుని కొరకు ఆరాధన చేసిన వారి మీదకి వచ్చిన వస్త్రము పాడైపోవటం చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈ 3 రోజులు దేవుడు మిమ్మల్ని తాకాడా? దేవుడు బాగు చేశాడా? ఇదంతటికి ఒకటే మాట, మీ దైవజనుల ప్రార్థన, మీరు కట్టి కలుసుగా చేసిన ప్రార్థన, ఒక్క తాటి మీదకి వచ్చిన మనస్సు, ఒక్క మాట మీద నిలబడి నడిపించిన దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం పాడదాం ప్రియులారా. అంత్యకాల అభిషేకం అనే పాటను పాడదాం ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమ అందరూ ఏకీభవించి ఏక మనస్సుతో ఏక ఆత్మతో దేవుణ్ణి స్తుతిందాం. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అందరూ వెలిగించి పాడదాం. ఈరోజు ఒక దీవెన ప్రత్యేకంగా ఉండిపోతుంది నీ జీవితంలో. స్తోత్రం. నీ మీదకి వస్తున్నాడు దేవుడు. వర్షిప్ జీవన
నది వలనే ప్రవహించుమా. నేను తాకుతున్నాడు దేవుడు. అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. లోయలో నా గొప్ప సైన్యమునే చూడగా శివమారమ్మని ప్రవచించగా శికారం దయచేయుమా. శివమారమ్మని ప్రవచించేదా ఆజ్ఞల్లెరా దేవా. అభిషేకించు కాలల్లే నన్ను తాకుమా. ప్రవచించుమా మండే ఆజ్ఞల్లెరా దేవా. నది వలనే ప్రవహించుమా. అంచకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా కర్నెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షాన్ని కుమ్మరించుమా. ఫైర్ అగ్ని వర్షాన్ని కుమ్మరించుమా. అగ్నల్లెరా దేవా. అభిషేకం దయచేయుమా. యజ్ఞకాలల్లే నన్ను తాకుమా. Fire! Holy Spirit that touch of every person. Rikana Rabasangala. Fire! Fire! Fire of every person. అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఆత్మతో నింపుమా. సీనాయి పర్వతం అగ్ని పదవాలే నిన్ను చూడగా పదవాలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా నాతో కూడా ఉన్నవాడా. ఓ ఇశ్రాయేలు దైవమా నాతో కూడా ఉన్నవాడా. స్తోత్రం ఆరాధన. ఫైర్ ఫైర్ ఆరాధన అభిషేకం దుర్వస్త్రం. ఫైర్ అభిషేకం సర్వజనుల కోసం తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొత్తకాల దినములివి
పరిశుద్ధాత్మ ఫైర్, హోలీ ఫైర్. రీకన రబ సందల రీబా బాబా బాబా షాక రబ రీబా బాబా బాబా షాక రీకల రబ సందల ఫైర్. పంచకాల అభిషేకం సర్వజనుల కోసం, సకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొరత లేని ఆత్మ, కొదువులు తీర్చే ఆత్మ, విడుదలనిచ్చే ఆత్మ, స్తుతిని వస్త్రముగా మార్చే ఆత్మ, ఉల్లాస వస్త్రముగా మార్చే ఆత్మ. ఈ 10వ నెల ఉపవాసము నీ జీవితంలో స్థిరస్థానంగా మిగిలిపోతుంది. గొప్పగా నిన్ను నిలబెట్టబోతుంది. రైట్ నౌ దేవుడు మరలా తెలియజేస్తున్నాడు, దేవుడు మరలా చూపిస్తున్నాడు. యవ్వన బిడ్డల కొరకు ఉద్యోగాలు దేవుడు సిద్ధపరిచాడు. వివాహాల కొరకు కొంతమంది ఎదురు చూస్తున్నారు, వారి పట్ల దేవుడు ద్వారాలు తెరిచానని చెప్తున్నాడు. ఈ సంవత్సరం పంటను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. విస్తారమైన పంటను ఎత్తబోతున్నారు. రీకన రబస్సందల ఫైర్. బలహీనతలు పారిపోతున్నాయి, దురాత్మలు కాల్చివేయబడుతున్నాయి, అంధకార శక్తులు కూలిపోతున్నాయి. ఎరుకో గోడలు కూలినట్లుగా అంధకార క్రియలు కూలిపోతున్నాయి. దేవుని మహిమ కర్మేలు కొండపైకి వచ్చినట్లుగా ఈ సియోను కోటలోనికి మరలా ప్రవేశిస్తుంది. సియోను కోటలోనికి మరలా ప్రవేశిస్తుంది. ఫైర్ ఫైర్ ఫైర్. నా కుమార్తె ప్రవచించబోతున్నావు, ప్రవచించబోతున్నావు నా కుమార్తె. తోడుగా ఉంది నా కుమార్తెలరా. నా జీసస్ నేమ్ అని మీరు పిలవగా నేనున్నాను నా కుమార్తెలరా. నా బిడ్డలారా మీరు ప్రీతి చెందవద్దు నా కుమార్తెలరా. ఇది నా శక్తి, నా శక్తిని మించిన కార్యములు మీకు చేశాను. ఇదిగో నా కుమారుల్లో నుంచి మాట రాక మునిపే మరొక కుమారుని మీ మధ్యలో నిలబెట్టాను. నేను మాట ఇవ్వగా ఇదిగో నేను కార్యము చేయగా ఇదిగో దాన్ని త్రిప్పువారి నరులకు అధికారం లేదు. సంగమా మీతో చెప్పిన మాట చెవి కలిగి మీరు విన్నారని నేను నమ్ముచున్నాను. ఇదిగో మీ అంది నా ఉద్దేశములు వేగిరవడుచున్నవి నా కృపాంతులారా, నా బిడ్డలారా, నా సంగమా, నా సేవకురాలా, నా సేవకుడా, మీకు ఇచ్చిన సంఘాలు అనేకమైన కుటుంబాలు నా చిత్తములో రగిలింపబడుచున్నాయి. ఇదిగో నా చిత్తములో రగిలింపబడుచున్నాయి. సంగమా వినుచున్నారా? నా సంగమా, సేవకుడా, నా సేవకురాలా మాట్లాడుచున్నాను. ఓ మీ స్వరాలు పెళ్ళగింపబోచున్నాను. ఓ నా శక్తి సామర్థ్యతలు అనేకముగా మీకు ఇవ్వబోచున్నాను. ఇది మొదలుకొని నిత్య నూతనమైన నిబంధన ఇదిగో ఈ సంఘంలో చేయబోతున్నాను. ప్రకారము గల గోడ కొడలు నేను కట్టబోతున్నాను. నా కొరకు నేను అగ్ని మండించుకోబోతున్నాను. నా కొరకు అనేకమైన సమూహం ఈ స్థలంలో ఉంచబోతున్నాను. మునుపటి కంటే విస్తారమైన దారులు కుమ్మరించబోతున్నాను. ఇదిగో నా ప్రణాళిక, నా ఉద్దేశము, నా కుమారులో నుంచి నేను మాట్లాడిన ప్రతిదీ జరుగుతుంది. నా కుమార్తెలు కార్యము సిద్ధింప చేయువాడను. నా కుమార్తెలారా వేగిరప్పండి. వ్రత దినము నేను ఇవ్వగా మరొక దినము నేను ఇచ్చాను.
మీ అందరిని నేను ఆనందిస్తున్నాను. ఓ నా ఆత్మాభిషేకము, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధులు, బాలలు, కన్యలు ప్రతి ఒక్కరు 3 దినములు నా అగ్ని చేత మీరు కాల్చబడ్డారు. ఇదిగో నా కుమారుని నీ కొరకు పంపించాను. ఇది కోతకాల సమయము, ఇది అనుకూల సమయము, ఇది నా రక్షణ సమయం. నా కుమారుడు చింతించగా అనేకమైన స్థలాల్లోకి నేను నడిపించాను. అయినప్పటికీ మీ తృష్ణ నన్ను తాకింది. నా సంగమా, మీ ఆశను నేను తీర్చాలని నా ఉద్దేశం. నా సంగమా, నా భారము నీ కుమారుడికి ఇవ్వగా ఇదిగో నేను నిలబెట్టగలుగుతున్నాడు. నా అగ్ని ఇంకా మీ మధ్యలో సంచారం, రోగములు కొట్టివేశాను, విడుదలనిచ్చాను, వివాహాలకి ద్వారము తెరిచాను. నా కుమారులను చూసిన ప్రతి జీవధార ఇదిగో నా వాక్యము తేటగా స్పష్టముగా తెల్లనిదిగా మీ ముచ్చి నుంచాను. నా సంగమా, నా సేవకుడా, నా సేవకురాల, మీకు ఇచ్చిన సంఘాలను మీరు పట్టుకొని బలముగా దిట్టమైన పునాదులుగా నా కొరకు రానున్న రోజుల్లో మరలా మాట్లాడుతున్నాను. దీని రూపురేఖ నాదై ఉంది. సియోను ప్రార్థన మందిరం, నా మందిరము, ఇది నా ప్రసన్నత మందిరము, ఇది నా అగ్ని మందస్తము. వాయిద్యములు వాయించు నా కుమారుడా, నీ కాలు ఈ పాదము ఈ సంఘంలో నిలబెట్టాలని నా ఆశ, నా ఉద్దేశము. యవన ప్రాయులు నా కుమారుడా మరలా మాట్లాడుచున్నాడు. నా కుమారుడా, వాయిద్యము నా చేతిలో నీకు ఇచ్చేది. నా కుమారుడా, దాన్ని భద్రముగా కాపాడుకో. నా కుమారుడా, రాత్రి కాల సమయంలో నా కుమారుల 2 వర్తమానాలు నీకు తెలియజేశాను. నా కుమారుడా, నా కుమారుడా, నేను నీకు 2 వర్తమానాలు చేయాలంటే భద్రముగా నా సేవలను పాతుకు ఉండాలి. నా కుమారుడా, నా యవన ప్రాయంలో ఉన్న ప్రతి బిడ్డతో నేను మాట్లాడొచ్చినాను, చిన్న బిడ్డలతో నేను మాట్లాడొచ్చినాను. నేను ఎంతగా ఈ సంఘాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను. నా సేవకుడా, నీ అందరిని నేను ఆనందిస్తున్నాను. నా ప్రియమైన కుమార్తె, నీ అందరిని నేను ఆనందిస్తున్నాను. ఇంకా నువ్వు కన్నీరు కార్చి అనేకమైన నూతన ఆత్మలు ఇక్కడికి రాబోతున్నాయి. నా కుమార్తె శక్తి ఓరి కందర శక్తి ఇరవరందర శకేన రబ్బాని కందర శకేన రబ. నా మండుచిన అగ్ని, నా సంగమా, చెవిగలవాడు నా మాట విను. నా సంగమా, ఇదిగో నా ఆత్మ నార్పు వారికి శ్రమ. నా సంగమా, ఇదిగో మీలో నా జీవధారలు ఉన్నాయి. నా సంగమా, ప్రతి కుటుంబాన్ని నేను ఎన్నిక చేసుకున్నాను. నా సంగమా, ఇదిగో నా సంగమా, వినుచున్నారా? నా సంగమా, మీ అందరిని ఆనందిస్తున్నాను. నా సేవకుడా, నా ఉల్లాస వస్త్రము నేను ఇంకను అధికము చేయబోతున్నాను. నా కుమారుడా, ఇదిగో నా సేవకురాలా నీతో మాట్లాడుతున్నాను. ఇంకనో మెలకువ కలిగి ప్రార్థించు నా సేవకురాల. ఒరి కందర శక్తి. హల్లెలూయా. ఫైర్ విత్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు తన వాక్కును విడుదల చేశారు, వాక్కును విడుదల చేశారు. జీసస్, దేవుడు ఇంకా చూపిస్తున్నాడు. ఒక పెద్ద పాత్ర చూపిస్తూ ఉన్నాడు. ఆ పాత్ర మీ పైన కుమ్మరించబడుతుంది. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఆ పాత్రను పట్టుకుని దీన్ని కుమ్మరించుటకు అధికారము కలిగిన వాడను. అధికారం కలిగిన దేవుడు మాట్లాడాడు. జాయ్, దేవుని అంత ఆనందించు, ఎల్లప్పుడూ ఆనందించు. థ్యాంక్ యూ జీసస్. మా మధ్యన ఉన్నందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలందరినీ నువ్వు ప్రేమించావు, నీ దాసులను దాసురాండ్రను ప్రేమించావు, సంఘాన్నంతటిని నువ్వు కోరుకున్నావు. ప్రతిదీ నీ చేతులకు అప్పగిస్తున్నావు. వెనక జరగబోయే కార్యక్రమం నీకు అప్పగించుకొనచ్చు. సంఘము కొరకు చేయబడేది ప్రతి కార్యములో మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్కి, రాజుల రాజుకే, యోధా గోత్రపు సింహమైన నజరుడైన యేసుకే హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు బలమైన ప్రవచనాలు సేవకుల గురించి, మీ సంఘం గురించి, మీ బిడ్డల గురించి
నేను అందుకే అన్నాను, మిమ్మల్ని చూస్తే నాకు ఈర్స్ వచ్చేస్తుందని ఫస్ట్ అన్నాను వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే మాట చెప్తాను, బైబిల్లో ఒక నాకు ఇష్టమైన మాట, సేవకుడు పనివాడు జీతానికి పాత్రుడు. ఏ జీతం ఇవ్వాలో తెలుసా? మీరు పోషిస్తున్నారు, అది నాకు తెలుసు. ఇంకా దేవుడు మీరు ఆశీర్వదించబడాలంటే ఒకే మాట చెప్పమన్నారు, అనుదినము మీ ప్రార్థనలో దైవజనుడికి భాగం ఇవ్వండి. మీ ప్రార్థనలో మీ దైవజనుడికి ఒక భాగం ఇవ్వండి. అదే నిజమైన సంతోషం. కొట్టండి తప్పట్లో దేవునికి మహిమ. హల్లెలూయా. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా ఈ సంఘ